ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా ప్రభువుని మనం ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి ప్రభువుకు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ యొక్క ఆదివారమున మనము తిరిగి ఈ యొక్క సప్తోపదేశములు అనేటువంటి శీర్షికన మనము 5వ సంఘము సార్దీస్ సంఘమును గురించి మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. సార్దీస్ సంఘమును గురించి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము మొదటి నుంచి 6 వచనాల్లో ఈ యొక్క సంఘమును గురించి వ్రాయబట్టాన్ని మనము జ్ఞాపం చేసుకోవాలి. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం సార్దీసు సంఘమును గురించి ఆలోచన చేసినప్పుడు సార్దీసు సంఘం సార్దీసు పట్టణం గురించి ముందుగా మనము కొన్ని నిమిషాలు ఆలోచన చేస్తాం. దాని గురించిన విషయాల్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఈ యొక్క సార్దీసు పట్టణం మనము పోయిన ఆదివారమున మనము ధ్యానం చేస్తున్నాం. తుయతీర పట్టణానికి దగ్గరగా ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పట్టణంగా పేరు పొందింది. తుయతీరలో ఎలాగన ఊదా రంగును గురించినటువంటి ఆ యొక్క వ్యాపారము జరిగినదో అలాగనే ఈ యొక్క సార్దీసు పట్టణంలో కూడా ఊదా రంగు యొక్క వ్యాపారము జరుగుతుండేది. సార్దీసు పట్టణము యొక్క చరిత్ర ఆలోచన చేసినట్లయితే ఇది క్రీస్తు పూర్వం ఈ యొక్క పట్టణం ఉనికిలో ఉన్నట్లుగా బైబిల్ యొక్క పండితులు తెలియచేస్తూ ఉన్నారు. ఈ యొక్క పట్టణం గొప్పదైన పేరు ప్రఖ్యాతులతో అలాగనే ధనధాన్యాలతో జ్ఞానంతో ఈ యొక్క పట్టణం వర్ధిల్లింది అని చెప్తూ ఉంటారు. సార్దీసు పట్టణం ఆ యొక్క మెసొపొతేమియా నుండి సామాగ్రి చేరవేయటానికి అలాగనే ఆలోచనలను చేరవేయటానికి కూడా ఇది కేంద్ర బిందువుగా ఉన్నది అని చెప్తూ ఉంటారు. సార్దీస్ వాజ్ ఎ సెంటర్ ఫర్ ట్రాఫిక్ ఆఫ్ గూడ్స్ అండ్ ఐడియాస్ బిట్వీన్ మెసొపొతేమియా అండ్ గ్రీక్ ఐనాన్ సెటిల్మెంట్స్ అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇది మహా గొప్పదైనటువంటి పట్టణంగా మనము జ్ఞాపం చేసుకొనవచ్చు. ఒకప్పుడు మహావైభవంతో తొలతూగుచున్నటువంటి ఈ యొక్క పట్టణం చివరికి వర్ణించడానికి వీలు కాని దుర్దశకు దిగజారిపోయినటువంటి పట్టణంగా ఈ పట్టణం ఉండటాన్ని మనము జ్ఞాపం చేసుకోవాలి. క్రోయిసిస్ అనేటువంటి ఒక గొప్పదైనటువంటి ధనవంతుడు ఈ యొక్క పట్టణాన్ని ఏలుబడి చేసినట్లుగా తెలియచేస్తూ ఉంటున్నారు. ఈ యొక్క పట్టణానికి దగ్గరలో సువర్ణ నది ఉన్నది. దాన్ని బంగారు వంటి నీళ్లు ఆ యొక్క పట్టణం గుండా ప్రవహిస్తూ ఉండేవి అని చెప్తూ ఉంటారు. అయితే ఈ యొక్క పట్టణానికి పతనం ఎప్పుడు ప్రారంభమైందంటే పెర్షియన్ రాజు అయినటువంటి కోరేషుతో యుద్ధంలో ఈ యొక్క పట్టణం 500 BCలో ప్రారంభం అవటాన్ని ఈ యొక్క చరిత్రకారులు తెలియచేస్తూ ఉంటున్నారు. ఈ పట్టణం 2 స్థలాల్లో ఉన్నది. ఒకటి దిగువ లోయ ప్రాంతంలో ఆ యొక్క పట్టణం ఉన్నది. అక్కడ సామాన్యమైన ప్రజలు ఉండేవారు. సామాన్యమైనటువంటి జనాంగము అక్కడ నివాసం చేస్తుండేవారు. రెండవదిగా 1500 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి పట్టణము ఆ యొక్క పర్వతం పైన చతురస్రంగా చేయబడి ఉన్నటువంటి ఆ 1500 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి స్థలంలో యొక్క ధనవంతులైన వారు జ్ఞానవంతులైన వారు ఈ లోకంలో ఉన్నత స్థితిలో ఉన్న వారందరికీ కూడా ఆ ఉన్నతమైన స్థలంలో వారు ఉండేవారు. ఈ యొక్క పట్టణం యొక్క పైకి ఎక్కడానికి ఆస్కారము లేనట్లుగా అది ఉండేది. కేవలము ఒక రహస్య ద్వారం ద్వారా వారు దిగువ ప్రాంతానికి వచ్చేవారు. ఇది నున్నని రీతిలో ఉన్న కారణం చేత ఆ శిఖరాగ్రానికి మామూలుగా వెళ్ళటానికి అవకాశం ఎంతమాత్రం కూడా లేదు. ఒకవేళ మీరు ఎవరైనా సరే భువనగిరి పట్టణానికి మీరు వెళ్ళుంటే భువనగిరిలో ఉన్న ఒక కొండ కనిపిస్తూ ఉంటుంది. ఆ కొండ కూడా ఇంచుమించు అలానే ఉంటుంది. అటువంటి రీతిలో ఈ యొక్క సార్దీసు పట్టణంలో పైభాగంలో రాజులైన వారు లేక గనులైన వారు ఉన్నతమైన వారు వారి యొక్క ప్రొటెక్షన్ కొరకు అక్కడ ఉండేవారు అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. అయితే ఒక సమయంలో చరిత్ర చెప్పేది ఏమిటంటే ఒక సైనికుడు పై భాగంలో ఉన్న సైనికుని యొక్క హెల్మెట్ కింద పడిపోయిన కారణం చేత ఆ యొక్క హెల్మెట్ని తిరిగి తెచ్చుకోవటం కొరకు సైనికుడు కిందకి వచ్చినప్పుడు ఈ యొక్క కోరేషు
మరి మనుషులు ఆ రహస్య ద్వారాన్ని కనుగొని మరి ఆ యొక్క రహస్య ద్వారం గుండా వెళ్ళి ఆ పట్టణాన్ని పట్టుకున్నారు. మరి ఈ పట్టణాన్ని వారు పట్టుకుంటూ మాత్రమే కాదు, కానీ పూర్తిగా దీన్ని వారు ధ్వంసం చేసినట్లుగా చెప్తూ ఉంటారు. మరి 200 సంవత్సరాల కాలంలో ఈ పట్టణం తిరిగి పూర్తిగా క్షీణించిపోయినట్లుగా మరి చరిత్ర తెలియచేస్తూ ఉంది. తిరిగి మరి ఈ పట్టణాన్ని మరి అలెగ్జాండర్ ద గ్రేట్ అనేటువంటి ఆయన తిరిగి దీన్ని దీన్ని పునర్నిర్మించాడు. మరి తిరిగి 218వ సంవత్సరంలో తిరిగి ఈ పట్టణం తిరిగి పట్టబడటం, అది మళ్ళా పతనమైపోవటాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. అప్పుడు రోమారాజు ఈ యొక్క పట్టణాన్ని తిరిగి కట్టినారు. క్రీస్తు మరొకసారి ఈ పట్టణం పాడైపోయింది, భూకంపం చేత ఈసారి పాడైపోయింది. అయితే రోమా చక్రవర్తి అయిన టైబేరియన్ 6 కోట్ల రూపాయలు ఈ పట్టణానికి కేటాయించి తిరిగి పునరుద్ధరించి ఈ పట్టణాన్ని ఆయన బాగు చేసినట్లుగా మనము చూడవచ్చు. ఈ యొక్క పట్టణంలో ఈ యొక్క అర్తెమి దేవత యొక్క విగ్రహము, ఆ యొక్క దేవాలయం ఉండేది. ఆ దేవాలయానికి దగ్గరలోనే క్రైస్తవ సంఘం కూడా ఉండేది. అర్తెమి దేవత ఆ గ్రీకు దేవతగా మనం జ్ఞాపం చేసుకోవాలి. ఆమె జేయస్ యొక్క కుమార్తె, కవల పిల్లలు అని చెప్తూ ఉంటారు. జేయస్కు అపోల్లో ఈ యొక్క అర్తెమి అనేటువంటి 2 కవల పిల్లలు ఉండేవారు. అయితే ఈ యొక్క అర్తెమి తన తండ్రి దగ్గర వరం అడిగింది. ఏమనంటే, నేను విజయవంతురాలుగా ఉండాలి, వీరోచితంగా ఉండాలి అని వరం అడిగిన కారణం చేత ఆమెను వీరోచితమైన వనితగా వేటాడేటువంటి వనితగా వారిని కొలుస్తూ ఉండేవారు. అందుకనే ఎఫెసీ పట్టణంలో అర్తెమి దేవత యొక్క దేవాలయం ప్రాచీన ప్రపంచ చరిత్రలో 7 అద్భుతాల్లో ఒక అద్భుతంగా పరిగణించేవారు. అందుచేతనే అపోస్తల కార్యం గ్రంథం 19వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు అక్కడ ఆ యొక్క అర్తెమి దేవత యొక్క సెంటిమెంట్ని అక్కడ ఉన్నటువంటి పూజారులు, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వ్యాపారులు లేవనెత్తి పౌలు మీదకి పురికొల్పినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రజలందరూ కూడా అర్తెమి దేవతను ఆరాధించేవారుగా ఉంటున్నారు. అర్తెమి దేవత చుట్టూ అనేకమైన వ్యాపార కార్యకలాపాలు జరగటాన్ని మనము జ్ఞాపం చేసుకోవాలి. ఈ యొక్క పట్టణము యొక్క వైభోగాన్ని బట్టి ఇక్కడ ఉన్నటువంటి పౌరులు వారు సోమరువారిగా వారు మార్చబడ్డారు. వారు సోమరులుగా ఉండి ఉన్న కారణం అది యొక్క కారణంగా మనం జ్ఞాపం చేసుకోవాలి. సంఘకాలంలో ఈ యొక్క పట్టణంలోని ప్రజలు సోమరులైన కారణం చేత ఈ యొక్క పట్టణం క్షీణించిపోవటం మనం గమనించుకోవాలి. లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క కల్చర్నే సంఘము అడాప్ట్ చేసుకుంది. సంఘము కూడా సోమరతనంతో, ఆత్మీయమైన సోమరతనంతో ఉండిన కారణం చేత సంఘం కూడా క్షీణించిపోవటాన్ని మనము జ్ఞాపం చేసుకోవాల్సిన వారమైంటున్నాం. అంచేత ఈ ఇక్కడున్న సంఘానికి ప్రభు మాట్లాడుతున్న హెచ్చరిక ఏమిటంటే, నీవు జీవించున్నావనే పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివే అని చెప్పారు. నీవు దానికి ఒక టైటిల్ ఇవ్వాలని మనం కోరుకున్నట్లయితే ఏ చర్చ్ ఆన్ వెంటిలేటర్. వెంటిలేటర్ మీద ఉన్నటువంటి సంఘం, వెంటిలేటర్ మీద ఉన్న మనిషి ఎలా ఉంటాడో మనం కొన్ని నిమిషాలు ఆలోచన చేద్దాము. కాబట్టి ఇక్కడ మనము వెంటిలేటర్ మీద ఉన్న ఒక వ్యక్తి గురించి ఆలోచన చేసినట్లయితే, చాలాసార్లు ఒక వయసు దాటిన తర్వాత ఒక వ్యక్తి వెంటిలేటర్ మీదకి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి ఇంచుమించుగా చనిపోయినట్లుగానే బ్రతికున్నాడు. కానీ ఆ వెంటిలేటర్ తీసేస్తే ఏ క్షణమైనా చనిపోవచ్చు. చాలాసార్లు మనము వెంటిలేటర్ మీద ఉన్న వ్యక్తిని గురించి ఆలోచన చేసేటప్పుడు చాలా ఆ యొక్క పారామీటర్స్ గురించి అడుగుతూ ఉంటాం. చాలా వారిని గురించిన కొన్ని విషయాలు అడుగుతుంటాం. వెంటిలేటర్ మీద ఉన్న వ్యక్తికి యొక్క బీపీ ఎంత ఉన్నది అడుగుతూ ఉంటాం. తర్వాత లంగ్స్ శాచురేషన్ ఎంత ఉన్నది, ఎంత సపోర్ట్ వెంటిలేటర్ సపోర్ట్ ఇచ్చి సపోర్ట్ తీసుకుంటున్నాడు, తర్వాత ఆయన ఆ యొక్క జ్వరం ఎంత ఉన్నది, ఆయన కండ్లు కదుపుతున్నాడా లేదా, ఆయన కోమాలో ఉన్నాడా, పరాకుగా ఉన్నాడా, స్పృహలో ఉన్నాడా, ఇలాగన ఆయనకి కిడ్నీలు ఎలా పనిచేస్తూ ఉన్నాయి, కిడ్నీ యొక్క సీరం క్రయాటిన్
ఆ యొక్క వాల్యూస్ ఎలా ఉన్నాయి, ఇలాగన మనము వాటి యొక్క వాల్యూస్, అనేకమైన వాల్యూస్ అడుగుతూ ఉంటాం. చాలాసార్లు ఆ వెంటిలేటర్ మీద ఉన్న వ్యక్తి కొంతకాలం ఆ వాల్యూస్ని మెయింటైన్ చేయవచ్చు, కానీ ఏ క్షణం మంది అయితే ఆ యొక్క వెంటిలేటర్ సపోర్ట్ తీసివేస్తామో ఆ సమయంలోనే అతడు చనిపోతాడు. మరి చాలాసార్లు మరి క్రైస్తవ విశ్వాసంలో క్రైస్తవులు మరి అనేకమైన క్రైస్తవ సంఘాలు వెంటిలేటర్ మీద ఉన్నట్లుగా ఈ యొక్క సార్దీస్ సంఘం మనకి తెలియచేస్తూ ఉంటున్నది. మరి అందుకనే ఒక భక్తుడు ఆయన ఈ యొక్క స్టేట్మెంట్ ఆయన చేసి ఉన్నాడు. టు చర్చెస్ టుడే దట్ ఆర్ ఫుల్ ఆఫ్ యాక్టివిటీ and housed in beautiful buildings but are often lacking is evidence of eternal life అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటంటే మరి చాలాసార్లు మరి నేటి దినమున ఉన్నటువంటి క్రైస్తవ్యము చాలా మరి కార్యకలాపాలు, ఫుల్ ఆఫ్ యాక్టివిటీస్, చాలా కార్యకలాపాలు ఉన్నాయి, అందమైన మరి మందిరాలు ఉన్నాయి, కానీ ఆ యొక్క నిత్య జీవము ఉన్నది వారిలో అంటానికి, జీవము ఉన్నది వారిలో అంటానికి రుజువులు లేవు అనే విషయాన్ని తెలియచేస్తున్నాడు. బట్ ఆర్ ఆఫ్ అండ్ ల్యాకింగ్ ఈస్ ఎవిడెన్స్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్ అని చెప్తూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, మరి ఇక సార్దీస్ సంఘం కూడా అలాగిన మరి జీవించడానికి పేరుకు మాత్రం నీవు జీవించున్నావు, కానీ నువ్వు మృతుడివే అని మరి ఆయన ప్రభు తెలియచేస్తూ ఉంటున్నాడు. ఈ ఉదయ సమయంలో మరి యొక్క సార్దీస్ సంఘం గురించి మనం ఆలోచన చేసేటప్పుడు ఆయన తాను ఎలాగున సార్దీస్ సంఘానికి పరిచయం చేసుకున్నాడో మనం ఒకసారి గమనిస్తాం. 7 నక్షత్రములను, దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు. ఇక మాటను తిరిగి మనము మరి అనేక సార్లు మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. తిరిగి మరొకసారి మరి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము మరి 20వ వచనంలో కూడా ఆ మాటను మనం చూడగలం. మరి ఆయన 7 నక్షత్రములను గురించి మరి ప్రభువు చెప్పేవాడు మరి ఆయన అని మాటలో అని మనం చూస్తూ ఉంటున్నాం. మరి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనంలో కూడా ఈ మాటను మనం గమనించగలం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనంలో కూడా మనకి ఈ మాట కనిపిస్తుంది. ఆయన 6వ వచనం, సింహాసనమునకు 4 జీవులకును పెద్దలకును మధ్యన వధింపబడిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను మరి 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అందంతటా పంపబడిన దేవుని 7 ఆత్మలు అని వ్రాయబడి ఉంది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే 7 అనేది పరిపూర్ణమైన సంఖ్యగా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి దేవుడు త్రియేక దైవత్వం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఎంచినాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు 7 ఆత్మలు గలవాడు అని మనం చెప్తున్నప్పుడు మనం జ్ఞాపం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆయన పరిపూర్ణుడు ఎంచినాడు. అంత మాత్రమే కాదు, కానీ ఆయన సమస్తమును కూడా చూచుచున్నటువంటి దేవుడు, సమస్తమును కూడా ఎరిగిన దేవుడు అనే విషయాన్ని గుర్తు చేయడం కొరకు మరి ఇక్కడ ఈ యొక్క పదాన్ని, ఈ యొక్క మాటను ఉపయోగించినట్లుగా మనం జ్ఞాపం చేసుకోవాలి. సార్దీసు పట్టణం యొక్క ఉన్నతమైన భాగం, శత్రు దుర్భేద్యమైన భాగం, దాని యొక్క మరి దాని లోపలికి, ఆ పట్టణం లోపలికి ప్రవేశ మార్గము మరి ఎవరికి కూడా తెలియదు. అలాగన మరి సార్దీస్ సంఘం కూడా తమ యొక్క దుస్థితి ఎవరికి కూడా తెలియదని తలస్తూ ఉన్నారు. కానీ 7 ఆత్మలు గలవాడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అంతరంగములను మరి హృదయములను పరిశోధించేవాడు. ఆయనకు సమస్తము కూడా తేటగా ఆయన ఎరిగినవాడుగా ఉన్నాడు. అన్ని సంఘములను మీద కూడా ఆయన అధిపతిగా ఉన్నాడు అనే సత్యాన్ని మరి ఇక్కడ తెలియచేయబట్టాన్ని జ్ఞాపం చేసుకోవాల్సిన వారం ఇచ్చినాం. మరి ఈ యొక్క 7 ఆత్మలు గలవాడు అనేటువంటి పదం, ఆ యొక్క మాట నుంచి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరి సంపూర్ణంగా మరి ఆయన అన్ని వేళల్లో సంఘానికి శిరస్సుగా ఉన్నాడు. క్రైస్ట్ ఈజ్ ఫుల్ టైమ్
హెడ్ ఆఫ్ ద చర్చ్. ఆయన అన్ని సమయాల్లో కూడా సంఘానికి శిరస్సుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆమ్ని ప్రెజెంట్, అన్ని ప్రదేశాల్లో కూడా ఉండేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఓమ్నిషియంట్, ఆయన సమస్తము కూడా ఆయన ఎరిగిన వాడుగా ఉంటున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఓమ్నిపోటెంట్, ఆయన మరి సర్వశక్తిమంతుడు అనే విషయాన్ని మనము జ్ఞాపం చేసుకోవలసిన వారం అంటున్నాం. క్రైస్ట్ ఈస్ ద లార్డ్ ఆఫ్ ద లోకల్ చర్చ్. యేసుక్రీస్తు ప్రభువారు సంఘానికి ప్రభువుగా ఉంటున్నారు. ఆయన అందరికీ ప్రభు, ఆయన సంఘానికి ప్రభువుగా ఉంటున్నారు. కాబట్టి స్థానిక సంఘం మరి గురించి మనం ఆలోచన చేసేటప్పుడు ఈ యొక్క స్థానిక సంఘం శిరస్సు ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు అయి ఉండాలి. దానికి ప్రభు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు అయి ఉండాలి. ఆయనకు అన్ని వేళలు కూడా ఆయన ప్రభు ఉంటున్నాడు. కాబట్టి ఏ సంఘం అయితే యేసుక్రీస్తు ప్రభువారు గూర్చినటువంటి సంఘములో యేసు ప్రభువారు ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభువారు సంఘమునకు శిరస్సు, సంఘమునకు ప్రభు అని గుర్తెరుగుతారో ఆ సంఘము జీవించే సంఘంగా ఉంటుంది. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆధిపత్యాన్ని, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అధికారాన్ని, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క హెడ్షిప్ని ఎవరైతే వారు నిరాకరిస్తారో వారి జీవితంలో మరి సంఘము యొక్క మరి విలువ తెలియని వారుగా ఉంటున్నారు. వారి జీవితంలో సంఘము ద్వారా వచ్చే ఆశీర్వాదాలని పొందుకోకుండా ఉంటారు అనే విషయాన్ని ఉదయకాల సమయంలో మనం జ్ఞాపం చేసుకోవాల్సిన వారం అంటున్నాం. అంచేత ప్రతి స్థానిక సంఘాన్ని మనం చూచినప్పుడు మనం జ్ఞాపం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మరి సంఘమునకు శిరస్సు యేసుక్రీస్తు ప్రభువారు, సంఘమును చూచువాడు యేసుక్రీస్తు ప్రభువారు, సంఘమునకు ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు, సంఘములో సంచరించేవాడు ప్రభువారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన వారం అంటున్నాం. ఈ యొక్క మరి సత్యము, ఈ యొక్క సూత్రము ఎవరైతే తెలుసుకుంటారో వారు ప్రభువారిని కనపరుస్తారు. స్థానిక సంఘమేళలకు కూడా గౌరవాన్ని కలిగిన వారుగా ఉంటారు. నేటి దినాన అనేక మంది స్థానిక సంఘమేళల గౌరవం లేని వారుగా ఉంటున్నారు. మరి ఇతర స్థానిక సంఘాల వలన అంటే వాక్యానికి వెలుపల ఉన్నటువంటి మరి బైబిల్ బోధకు సిద్ధాంతానికి వెలుపల ఉన్నటువంటి ఈ యొక్క కల్ట్స్, దుర్బోధకుల గుంపుల గురించి నేను మాట్లాడటం లేదు. కానీ వాక్య సిద్ధాంతాలను ఎరిగి వాక్య సిద్ధాంతాల మీద కట్టబడుచున్నటువంటి స్థానిక సంఘాన్ని గౌరవించటం నేర్చుకోవాలి. ఆ సంఘ కాపరిని గౌరవించటం నేర్చుకోవాలి. ఎవరు గౌరవిస్తారంటే ఈ దేవుడు, ఆ యేసు ప్రభువారు 7 ఆత్మలు గలవాడు అనే విషయాన్ని ఎవరైతే గ్రహిస్తారో, ఆ సత్యాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వారు స్థానిక సంఘముల విషయంలో బహు జాగ్రత్తగా ఉంటారు. స్థానిక సంఘాలని గౌరవించేవారుగా ఉంటారు. యేసురత్నయ్య గారు పరిచర్యలోకి వచ్చిన తర్వాత ఆయన సేవా పరిచర్య 65 సంవత్సరాల సేవా పరిచర్యలో ఏ ఒక్క సంఘాన్ని కూడా చేల్చలేదు. ఏ ఒక్క స్థానిక సంఘాన్ని కూడా వారికి ఉన్నటువంటి మైనర్ ఆ యొక్క డాక్ట్రినల్ డీవియేషన్స్ని బట్టి వాళ్ళని తృణీకార భావంతో ఆయన సంబోధించలేదు, తృణీకార భావాన్ని వ్యక్తం చేయలేదు. కానీ ప్రతి స్థానిక సంఘం గురించి ఆయన ప్రార్థన చేశారు. ప్రతి స్థానిక సంఘం యొక్క ఉద్యోగం కొరకు ప్రార్థించారు. అంచేతనే వారు మరి యేసురత్నయ్య గారు ఏ యొక్క సంఘాల్లో సువార్త కొరకు వెళ్ళారో, మరి ఏ యొక్క సంఘాల్లో వాక్యాన్ని ప్రకటించారో ఆ సంఘాలన్నీ కూడా ఉజ్జీవింపబడటం మన యొక్క సంఘంలోనే, మన యొక్క సహవాసంలోనే మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము స్థానిక సంఘాలని మనము గౌరవించడం నేర్చుకోవాలి. ఆ సంఘ కాపరిని బట్టి కాదు, ఆ సంఘాన్ని బట్టి గౌరవించడం నేర్చుకోవాలి. నేటి దినాన మరి అనేక మంది దుర్బోధకులు మరి స్థానిక సంఘ కాపరులను మరి వారి యొక్క పేదరికాన్ని బట్టి కానీ, వారి యొక్క అవిద్యను బట్టి కానీ, వారి యొక్క నిడారంబర జీవితాన్ని బట్టి కానీ తృణీకరించే వారు ఉన్నారు. ఆ సంఘంలో ఉన్నటువంటి కొంతమంది విద్యావంతులను, ఆ సంఘంలో ఉన్నటువంటి కొంతమంది మెరుగైన వారిని తమ వైపుగా ఆకర్షించుకుని సంఘాన్ని నిర్వీర్యం చేసేటువంటి వారు ఉన్నారు. ప్రభు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే 7 ఆత్మలు గలవాడు అని చెప్తున్నాడు. సంఘములకు శిరస్సు నేనని చెప్తున్నాడు. సంఘంలో సంచరించేవాడు నేనని చెప్తుంటున్నాడు. సంఘములకు ప్రభు నేనని చెప్తుంటున్నాడు. ఎవరైతే దేవుని యొక్క సంఘాన్ని పాడు చేస్తాడో దేవుడు వానిని పాడు చేస్తాడు అనే విషయాన్ని ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధిలో ఉండి నేను మీకు ప్రకటన చేయించున్నాను. కాబట్టి మనము స్థానిక సంఘం విషయంలో
జాగ్రత్తగా ఉండాలి. స్థానిక సంఘం విషయంలో ప్రభు రోషం తెచ్చుకున్నట్లయితే నీవు నేను ఎందుకు కూడా పనికి రాకుండా పోతామనే విషయాన్ని ఉదయకాల సమయంలో ప్రభు నామంలో మీకు హెచ్చరిక చేస్తున్నాను. కాబట్టి మనం నేర్చుకుందాం, ఇతర స్థానిక సంఘాలని గౌరవించడం నేర్చుకోవలసిన వారం అంటున్నాం. దీని అర్థం ప్రార్థన లేని, దీని అర్థం వాక్యము తెలియనటువంటి, దీని అర్థం దుర్బోధలకు వెళ్ళినటువంటి ఆ గుంపుల గురించి నేను మాట్లాడట్లేదు. కానీ క్రీస్తు రక్తంలో కడగబడి, క్రీస్తు రక్తంలో తమ పాపములను కడుగుకొని పరిశుద్ధంగా ఏర్పాటు చేయబడుట కొరకు మరి బయటకు పిలువబడి సంఘముగా సమకూడినటువంటి, వాక్యమునకు ప్రాధాన్యతనిచ్చినటువంటి, ఆత్మీయ జీవితానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి స్థానిక సంఘముల గురించి ఉదయకాల సమయంలో మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. కాబట్టి మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సంఘం ఆల్మోస్ట్ వెంటిలేటర్ మీదుగా ఉన్నట్లుగా ఉండినప్పటికీ కూడా ప్రభు మరి ఈ సంఘాన్ని ప్రేమించాడు కాబట్టి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నువ్వు జీవించున్నావు అనేటువంటి పేరు మాత్రం నీకున్నది, కానీ నీవు మృతుడివే, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించున్నావు అనే పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడివే, నేను ఎరుగుదును. మనం చూస్తున్నాం ప్రతి స్థానిక సంఘాన్ని ఆయన అడ్రస్ చేసేటప్పుడు ఒక పదాన్ని ఉపయోగిస్తున్నారు, నేను ఎరుగుదును అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు. నేను ఎరుగుదును, నీ క్రియలను నేను ఎరుగుదును, నేను నీ యొక్క నిన్ను గురించిన విషయాన్ని నేను ఎరుగుదును. నీవు జీవించున్నావు అనే పేరు మాత్రమే నీకున్నది, కానీ నీవు మృతుడివే అని ప్రభు సెలవిస్తూ ఉంటున్నారు. అయితే ఇక్కడ ప్రభు ఇచ్చినటువంటి హెచ్చరిక ఏమిటో మనం జ్ఞాపం చేసుకుందాం. మరి 2వ వచనంలో, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు గనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వారిని బలపరచుము. ఇక్కడ ప్రభు గొప్పదైనటువంటి అసంతృప్తిని ఆయన తెలియచేస్తూ ఉన్నారు. నీ క్రియలు మరి సరిగా లేవు, నీ క్రియలు నా ఎదుట సంపూర్ణమైనవిగా లేవు అని ఆయన చెప్తుంటున్నాడు. మరి ఈ యొక్క సంఘంలో ఉన్నటువంటి సమస్య పాపము ఏమిటి అని అంటే మరి ఈ యొక్క సోమరతనంగా మనం జ్ఞాపం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ యొక్క వాక్యంలో ప్రభు వారికి ఇస్తున్నటువంటి హెచ్చరికలు మనం ఆలోచన చేసినట్లయితే జాగరూకుడవై అని చెప్తుంటున్నాడు. అంటే మెలకువగా ఉండుము అని చెప్తుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మరి మెలకువగా ఉండుడి అనే పదాన్ని మనము జ్ఞాపం చేసుకోవాలి. మరి మెలకువగా ఉండుడి అనేటువంటి పదం మరి మనము జ్ఞాపం చేసుకుని మరి దాని విషయమై మనము జాగృత కలిగిన వారంగా ఉండాలి అని దేవుని ప్రభు నామంలో మీకు హెచ్చరిక చేస్తుంటున్నాను. మరి మార్క్స్ వార్త 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు 4 సార్లు ఈ పదాన్ని ఉపయోగిస్తున్నారు. మీరు మెలకువగా ఉండండి, మీరు జాగరూకులుగా ఉండండి. ఇదిగో మరి శత్రువు దుర్భేద్యమైనటువంటి యొక్క సార్దీస్ పట్టణం, ఆ యొక్క సైనికుడు తన శిరస్త్రాణము మరి పోయిన కారణం చేత శిరస్త్రాణం తెచ్చుకోవడం కొరకు మరి ఆ యొక్క మరి తన యొక్క అందరి శిరస్సులను కూడా అప్పగించి వేసినాడు. ఆ యొక్క మరి రహస్య మార్గం గుండా వెళ్ళి శత్రువుల కంటిలో ఆ యొక్క మర్మాన్ని మరి వారు తెలుసుకున్నట్లుగా చేసి ఆ యొక్క పట్టణాన్ని అప్పగించినాడు. మెలకువ లేనటువంటి స్థితి కారణం చేత మరి ఆ యొక్క సైనికుని యొక్క మరి ఆ యొక్క తప్పిదం చేత సార్దీస్ పట్టణం శత్రు దుర్భేద్యమైనటువంటి ఉన్నతమైన పట్టణం మరి కోరేషుకు అప్పగించబట్టాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. చాలాసార్లు మన ఆత్మీయ జీవితంలో మనం మెలకువ లేనితనమును బట్టి మనము మన యొక్క ఆత్మీయ జీవితంలో నష్టపోతున్నాము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన వారం అంటున్నాం. మరి 4 సార్లు మార్క్స్ వార్త 13వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాం. మరి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక మరి 13వ అధ్యాయంలో కూడా మరి మెలకువగా ఉండండి అని చెప్తున్నాడు. 13వ అధ్యాయం 11వ వచనంలో ఆ మాటను మనం చూస్తున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో కూడా మరి ఆయన చెప్తున్నాడు, మీరు మెలకువగా ఉండండి, ఎందుకంటే మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహలే ఉన్నాడు, కాబట్టి మీరు మెలకువగా ఉండండి అని ప్రభు అని పేతురు చెప్పడాన్ని మనం చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో కూడా మెలకువగా ఉండండి అని ఆయన చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు సంఘమునకు ఆయన ప్రభు యొక్క రాకనకు గురించిన గుర్తులు వారు అడిగినప్పుడు, రెండవ ఆగమనం గురించినటువంటి గుర్తులు అడిగినప్పుడు
ఆయన ఈ బుద్ధి గలవారు బుద్ధి లేని కన్నికల గురించినటువంటి ఉపమానాన్ని ఇచ్చారు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనము ఈ విషయాన్ని మనం గమనించగలం. మత్తయి 24వ అధ్యాయము 42వ వచనంలో ఆయన మెళకువగా ఉండండి అనే ఆ యొక్క హెచ్చరికనిస్తున్నారు. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చినా మీకు తెలియదు కనుక మెళకువగా ఉండుడి అని చెప్తూ కింద వచనంలో ఆయన ఏ జామున దొంగ వచ్చునో మరి ఇంటి యజమానునికి తెలిసి ఉండినడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీడని మీరు ఎరుగుదురు. మీరు అనుకుని గడిలో మనిషి కుమారుడు వచ్చిన కనుక మీరును స్థిరముగా ఉండుడి. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడు బుద్ధిమంతుడునైన దాసుడు ఎవడు అని అక్కడ ప్రభు మాట చెప్తూ 25వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి యేసు ప్రభువారు మరి ఆయన ఆ యొక్క 10 మంది కన్నికల గురించి 5 మంది బుద్ధి గలవారు 5 మంది బుద్ధి లేని కన్నికల గురించిన ఆ యొక్క ఉపమానాన్ని తెలియచేస్తున్నారు. ఆ యొక్క ఉపమానం యొక్క సారాంశాన్ని ఆ యొక్క ఉపమానాన్ని వివరించేటప్పుడు మరి అనేకమైనటువంటి ఆ యొక్క టీచింగ్స్ తీసుకొస్తూ ఉన్నారు. నూనె పరిశుద్ధాత్మకని మరి ఆ యొక్క కన్నికలు బుద్ధిగల కన్నికలు మరి బుద్ధి లేని కన్నికల గురించినటువంటి వివరణ, మరి ఆ యొక్క యజమానుల గురించి ఆ యొక్క అంగటివాని గురించి మరి సంఘమని ఇలాగ అనేకమైనటువంటి సాదృశ్యాలు తీసుకుని వస్తున్నారు. కానీ ఆ యొక్క వాక్యం వివరణ యొక్క ఆ వాక్యం యొక్క ఆ ఉపమానం యొక్క అర్థం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పే ఒకే ఒక్క సెంట్రల్ ట్రూత్ ఆ యొక్క ఉపమానంలో ఉన్నది ఏమిటనంటే మీరు 5 బుద్ధిగల ఆ యొక్క కన్యకులు ఎలాగున సిద్ధపడి మెళకువగా ఉన్నారో అలాగన మెళకువగా ఉండండి అని చెప్పడం మాత్రమే. కాబట్టి యేసు ప్రభువారు సాదృశ్య రూపంలో మెళకువగా ఉండటం గురించినటువంటి సత్యాన్ని తెలియచేస్తున్నారు. ఆత్మీయమైనటువంటి సోమరతనము మనలోనికి వచ్చినప్పుడు మనకి తెలియకుండానే మనం పాపములో పడిపోతాం. సాతాను మన జీవితాల్లో ప్రవేశించి మన జీవితంలో పాడు చేయడానికి ప్రయత్నం చేస్తాడు అనే విషయాన్ని ఉదయకాల సమయంలో జ్ఞాపం చేసుకునవలసిన వారమైంటున్నాం. మెళకువగా ఉండండి మరి అనేటువంటి హెచ్చరిక ప్రభువారు మనకి ఇస్తున్నారు. సార్దీస్ పట్టణం మేము ఉన్నతమైనటువంటి స్థలంలో ఉన్నాము అనేటువంటి తాత్పర్యం కలిగి ఉన్నారు కనుక వారు మెళకువగా లేని కారణం చేత అది పట్టబట్టాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. సంఘము కూడా మెళకువగా లేనట్లయితే మరి సంఘము కూడా మరి సాతాను చేతిలో చిక్కుకుంటుంది అనే విషయాన్ని ఉదయకాల సమయంలో మనం జ్ఞాపం చేసుకునవలసిన వారు మంచినాం. మన యొక్క వ్యక్తిగతమైన జీవితంలో మనము మెళకువగా లేనట్లయితే మన యొక్క వ్యక్తిగతమైన జీవితంలో ఆత్మీయమైన నష్టాన్ని మనం పొందుకుంటాము అనే విషయాన్ని ఉదయకాల సమయంలో మనం జ్ఞాపం చేసుకునవలసిన వారమైంటున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి దావీదు తన జీవితంలో ఆత్మీయ సోమరతనాన్ని బట్టి మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన దైవభక్తుడు, దైవావేశం వలన వ్రాయబడినటువంటి అనేక కీర్తనలు మన కొరకు అందించబడ్డాయి. కానీ తన జీవితంలో ఒక సమయంలో ఆత్మీయమైన సోమరతనం ఉండిన కారణం చేత అతడు మరి వ్యభిచార పాపంలో పడిపోవటాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఆ ఒక్క ఆత్మీయమైన సోమరతనం వలన మెళకువ లేనటువంటి స్థితి వలన తన జీవితంలో తన నష్టాన్ని కొని తెచ్చుకున్నాడు, తన కుటుంబానికి నష్టాన్ని కొని తెచ్చుకున్నాడు, తన దేశానికి నష్టాన్ని తీసుకుని వచ్చినాడు, తన యొక్క తర్వాతి తరం వారికి కూడా మరి నష్టం తీసుకుని వచ్చినాడు. దావీదు పశ్చాత్తాపడిన కారణం చేత ప్రభువారు దావీదుని తిరిగి పునరుద్ధరించినారు. కాబట్టి ఉదయకాల సమయంలో మనము మెళకువగా ఉండుట నేర్చుకోవలసిన వారమైంటున్నాం. రెండవ ఆలోచన మనం చూసినట్లయితే బలపరచుము అని చెప్తున్నాడు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే పౌలు ఇలా మాట్లాడుతుంటున్నాడు. కాగా బలవంతులమైన మనమే సంతోషపరచుకొనక బలహీనులు దౌర్బల్యమును భరించుటకు బద్దులమై ఉన్నాము. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలెను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మరి ఇతరులను బలపరచుటకు పిలువబడి ఉన్నాం.
మరి ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు, మొట్టమొదటిగా మెళకువగా ఉండమంటున్నాడు, రెండవదిగా బలపరచమని అని చెప్తుంటున్నాడు. మరి అపొస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక మరి 6వ అధ్యాయంలో ఆయన ఇలా చెప్తుంటున్నాడు. దయచేసి అపొస్తలుడైన పౌలు రాసినటువంటి పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములైన చిక్కుని ఎడల ఆత్మ సంబంధమైన మీలో ప్రతివాడును తాను శోధింపబడదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకుని రావలెను. 2వ వచనము, ఒకని భారములనొకడు భరించి ఇలాగున క్రీస్తు నియమము పూర్తిగా నెరవేర్చుడి. కాబట్టి మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనము సంఘంలో ఉన్నటువంటి బలహీనలైనటువంటి వారిని మనము బలపరచుటకు పిలబడి ఉన్నాం. ప్రభువు చెప్తున్నటువంటి మాట, మొట్టమొదటిగా మీరు మెళకువగా ఉండండి అని చెప్తున్నాడు, రెండవదిగా బలహీనలైన వారిని బలపరచమని చెప్తున్నాడు. మరి మూడవదిగా ఆయన మరి జ్ఞాపకం చేసుకోనండి అని చెప్తున్నాడు. దయచేసి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం మూడో అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. 3వ అధ్యాయం 3వ వచనం, నీవు ఎలాగూ ఉపదేశం పొందుతావో ఎలాగూ వింటివో జ్ఞాపకము చేసుకుని దానిని గైకొనొచ్చు మారు మనసు పొందము. ఆయన చెప్తున్నట్టు మాట, మీరు జ్ఞాపకం చేసుకునండి. నువ్వు ఎలాగూ వింటివో, మరి ఎలాగూ ఏ ఉపదేశాన్ని అయితే పొందావో మరి వాటిని జ్ఞాపకం చేసుకునండి. దేవుని బిడ్డలారా, మరి నువ్వు మారు మనసు పొందినప్పుడు నువ్వు ఏ యొక్క వాక్యం చేత యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రాయశ్చిత్త బలి చొప్పున నేను రక్షించబడి ఉన్నానని నమ్మి ఉన్నావో ఆ వాక్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ యొక్క జీవితంలో అపోస్తలులైన వారు ఇచ్చినటువంటి బోధను జ్ఞాపకం చేసుకో. మనము పరిశుద్ధాత్మ దేవుడు ఆయన చేసేటువంటి పని ఏమిటంటే, ఆయన మనకు జ్ఞాపకం చేస్తాడు. దేవుని యొక్క వాక్యాన్ని ఆయన మనకు జ్ఞాపకం చేసేవారుగా ఉన్నారు అనే విషయాన్ని మనము యొక్క ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైంటున్నాం. కాబట్టి నువ్వు ఏమి విన్నావో, ఏ ఉపదేశాన్ని పొందావో ఆ ఉపదేశాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోమని ప్రభు హెచ్చరిక చేర్చుచున్నాడు. మరి ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన మరి పునరుద్ధానుడైన తర్వాత మరి ఆయన పునరుద్ధాన దర్శనమును గురించినటువంటి అనేకమైన సంగతులను ఆయన వారికి తెలియచేయలేదు. కానీ ఆయన నేను పునరుద్ధానుడు అయి ఉన్నాను అనేటువంటి రుజువులను ఆయన ఇచ్చినాడు. మరి ఆయన చెప్పిన పని ఏమిటంటే, ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు, ఆయన వారితో ఉన్నప్పుడు ఆయన లేఖనముల గురించి ఏమేమి చెప్పారో వాటిని మరి తనను గూర్చి వ్రాయబడినటువంటి లేఖనములు తన యందు నెరవేరవలనని నేను ఏవైతే చెప్పానో అవి నెరవేరినవని మీరు జ్ఞాపకం చేసుకొనండి, నేను చెప్పిన ఆ బోధను జ్ఞాపకం చేసుకొనండి అని చెప్పినాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క మనస్సాక్షిని, మన యొక్క మెమరీని జ్ఞాపకం చేసుకునే శక్తిని ఆయన శక్తివంతంగా చేయాలి. ఆయన పని చేయాలని మనం కోరుకోవాల్సిన వారు మంచినాం. మరి మోషే తన జీవితంలో ఇశ్రాయేలు ప్రజలకు ఆయన మరి తిరిగి వెళ్ళిపోవచ్చు, ఆయన దేవుని సన్నిధికి వెళ్ళిపోయే ముందు ఆయన తిరిగి మరి ఆయన ద్వితీయోపదేశకాండ గ్రంథాన్ని రాశాడు. ద్వితీయోపదేశకాండ గ్రంథము మరి ద్వితీయ అంటే 2 ఉపదేశం, రెండవసారి ఉపదేశం చేస్తున్నాడు. ఈ యొక్క ద్వితీయోపదేశకాండ గ్రంథం యొక్క సారాంశం ఏమిటంటే, అంతకుముందు ఆయన నిర్గమకాండంలో, ఆయన లేవి కాండంలో, సంఖ్యాకాండంలో ఏవైతే వ్రాయబడినవో వాటి యొక్క సారాంశాన్ని తిరిగి ఆయన జ్ఞాపకం చేయటాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన వారమైంటున్నాం. కాబట్టి మోషే ఇశ్రాయేలు ప్రజలకు ఆ ఒక ఉపదేశాన్ని జ్ఞాపకం చేసి ఉన్నాడు. మరి ఆ యొక్క ద్వితీయోపదేశకాండ గ్రంథం అంతా కూడా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ద్వితీయోపదేశకాండ గ్రంథాన్ని ఆయన ఎక్కువగా ఆయన ఉపయోగించారు అని బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు. ద్వితీయోపదేశకాండ గ్రంథంలో మనం చూసినట్లయితే మరి ఇక్కడ మనము యేసుక్రీస్తు ప్రభువారు మరి చెప్పినటువంటి ఆయన ఈ యొక్క పుస్తకం నుంచి బోధించారని చెప్తూ ఉంటారు. మరి ఇక్కడ మోషే చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, మీరు జ్ఞాపకం చేసుకునండి. హియా అనేటువంటి పదాన్ని 50 సార్లు ఉపయోగిస్తున్నాడు. గైకొనండి అనే పదాన్ని 177 సార్లు ఆయన
మరి ఉపయోగించడాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన వారం అంటున్నాం. వినండి, మరి జ్ఞాపకం చేసుకునండి, మరి ఆయన తిరిగి ఉపదేశాన్ని ఆయన ఇవ్వడాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన వారం అంటున్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఇస్తున్నటువంటి పని ఏమిటంటే మనము మన యొక్క అపోస్తుల బోధను మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారం అంటున్నాం. మనము ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం యొక్క మూల సిద్ధాంతములను సూత్రములను మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారం అంటున్నాం. కాబట్టి మరి అపోస్తలుడైన పౌలు మొట్టమొదటిగా ఏం చెప్తున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి మొట్టమొదటిగా ఏం చెప్తుంటున్నారు? మీరు మెలకుగా ఉండండి అని చెప్తుంటున్నాడు. రెండవదిగా బలపరచమని చెప్తుంటున్నాడు. మూడవదిగా జ్ఞాపకం చేసుకోమని చెప్తుంటున్నాడు. మరి నాలుగవదిగా మనం చూసినట్లయితే నువ్వు విధేయత చూపుచు మారు మనసు పొందుమని చెప్తుంటున్నాడు. మరి మారు మనసు పొందుము, విధేయత చూపు. దెర్ ఇస్ నో ఆప్షన్ అదర్ దాన్ ఒబీడియన్స్ టు గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం మనకు తెలియచేయబడిన తర్వాత దేవుని వాక్యమునకు విధేయత చూపుట ఒకటే మార్గము. మరి విధేయత చూపకుండా రెండవ మార్గం ఏది కూడా క్రైస్తవ విశ్వాసంలో లేదు. అంచేత ప్రభువారు ఇక్కడ మరి ఈ యొక్క సంఘపు దూతకు మరి సాధ్య సంఘానికి తెలియచేస్తున్నటువంటి మాట ఏమిటంటే మీరు విధేయత చూపండి, మీరు పశ్చాత్తాపపడండి, మారు మనసు పొందండి అని మరి హెచ్చరిక చేస్తున్నాడు. మనము దావీదును గురించినటువంటి ఆలోచన మనము మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. దావీదు తన సోమరతనమును బట్టి, ఆత్మీయమైన సోమరతనమును బట్టి ఆయన మరి పాపములో పడిపోయినాడు. కానీ మరి దావీదు దేవుని యొక్క వాక్యము చేత హెచ్చరిక చేయబడిన తర్వాత అతడు వాక్యము తను చేసిన పాపం విషయమై పశ్చాత్తాపడి ఉన్నాడు. మరి హృదయంలో దైవ చిత్తానుసారమైన దుఃఖము ఆయనలోనికి వచ్చినది. పరిశుద్ధాత్మ దేవుడు కలుగు చేసినటువంటి దుఃఖముతో ఆయన తన పాపం విషయమై మరి సిగ్గుతో మరి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ఉన్నాడు. అందుచేత మరి ఆయన పశ్చాత్తాపడి దేవునికి విధేయత చూపించిన కారణం చేత మరి మనం చూస్తుంటున్నాం. ఎక్కడైతే పాపము చేసి దావీదు మరి నాశనాన్ని కొని తెచ్చుకుని ఉన్నాడో, పశ్చాత్తాపడిన దగ్గర దావీదును దీవించినట్లుగా మన చరిత్రలో మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి బైబిల్ గ్రంథం అంతా కూడా మనం ఆలోచన చేసినట్లయితే, నీ యొక్క జీవితంలో నీవు పశ్చాత్తాపడినట్లయితే ప్రభు నిన్ను పునరుద్ధరించడానికి ఇష్టపడుతున్నాడు, నిన్ను సజీవుడిగా చేయడానికి ఇష్టపడుతున్నాడు, నిన్ను తిరిగి ఆయన చైతన్యవంతుడిగా చేయడానికి ఆయన నిన్ను ఇష్టపడుతున్నాడు. మనము చేయవలసినటువంటి పని ఏమిటంటే పాపం విషయమై పశ్చాత్తాపడమని హెచ్చరిక చేస్తుంటున్నాడు. ఉదయకాల సమయంలో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము పశ్చాత్తాప పడకుండా ఉండినట్లయితే ఇక్కడ ఇవ్వబడినటువంటి హెచ్చరిక ఏమిటంటే నేను దొంగ వలె వస్తాను అని చెప్తున్నాడు. ప్రభు అకస్మాత్తుగా వచ్చువాడుగా ఆయన ఉంటున్నాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన వారమైంటున్నాం. మరి 3వ వచనము 2వ భాగంలో మనం చూసినప్పుడు, నీవు జాగరూకుడవై ఉండినడలా నేను దొంగ వలె వచ్చుదును, ఏ గడియ నీ మీదకు వచ్చినో నీకు తెలియదు. నేను అకస్మాత్తుగా వస్తానని చెప్తున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో సిద్ధపడిన వారికి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాక అది అకస్మాత్తుగా వచ్చినప్పుడు కూడా మరి సమస్య ఏమి కూడా లేదు. మెళకువగా ఉన్న వారికి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాక మరి అకస్మాత్తుగా వచ్చిన సమస్య ఏమి కూడా లేదు. కానీ సిద్ధపడని వారికి అది మహా ఘోరమైన గడిగా జ్ఞాపకం చేసుకోవాలి. విడిచిపెట్టబడుట అది బహుఘోరమైనటువంటి సంగతి అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమంటున్నాం. ప్రభు హెచ్చరిక చేస్తున్నారు, నేను అకస్మాత్తుగా వస్తాను అని చెప్తున్నారు. కాబట్టి నువ్వు సిద్ధముగా ఉండు అని చెప్తున్నారు. సంఘమంతా కూడా మరి సిద్ధముగా ఉండాలని మరి ఆయన హెచ్చరిక చేయటాన్ని ఉదయకాల సమయంలో మనము గుర్తుపెట్టుకోవాల్సిన వారమంటున్నాం. మనము కింద వచనంలోనికి వచ్చినప్పుడు ప్రభు ఆయన అకస్మాత్తుగా వచ్చినప్పుడు ఆయన మరి మనం ఆయన ఎదుట నిర్దోషముగా ఉండాలి, కనపడాలని ఆయన ఎదురు చూస్తుంటున్నాడు. 4వ వచనం, అయితే తమ వస్త్రములు అపవిత్రపరచుకునని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములను ధరించుకుని నాతో కూడా సంచరించెదరు. ప్రభువారు ఇక్కడ ఒక గొప్పదైనటువంటి ఆదరణకరమైనటువంటి
మరి మాటను ఇక్కడ ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఈ యొక్క సార్దీస్ సంఘం మరి చచ్చిపోయినటువంటి స్థితిలో, మరి బ్రతికి ఉన్నప్పుడు కూడా చచ్చినదానటువంటి స్థితిలో ఉన్న సంఘంలో కొంతమంది ఉన్నారు. మరి ఇక్కడ వారు కొందరు తమ వస్త్రములను అపవిత్రపరచుకుని కొందరు సార్దీసులో యొద్ద ఉన్నారు. కొందరు శేషము, ద రెమనెంట్. ఫర్ గాడ్ ద రెమనెంట్ ఈజ్ ఇంపార్టెంట్. దేవునికి ఆ యొక్క కొందరు ప్రాముఖ్యమైన వారు. బైబిల్ గ్రంథం అంతట్లో కూడా మనం చూసినప్పుడు ఆ నమ్మకమైన కొందరు కొరకు ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ నమ్మకమైన కొందరికి ఇచ్చేటువంటి ఆశీర్వాదాలని బైబిల్ గ్రంథం తేటతెల్లంగా మనకు తెలియచేయబట్టాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. మనము జాగ్రత్తగా పాత నిబంధన గ్రంథం నుంచి కూడా మనము ధ్యానం చేసినట్లయితే ద రెమనెంట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ గాడ్, ద ఫెయిత్ఫుల్ రెమనెంట్. It is not the big majority that God is looking at it. మరి ఆయన గొప్పదైనటువంటి సమూహాన్ని ఆయన చూచట్లేదు, కానీ నమ్మకమైనటువంటి ఆ కొందరు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, నీ యొక్క జీవితంలో మరి ఆ యొక్క గొప్పదైనటువంటి క్రౌడ్లో ఆ మహాసమూహమును దైవ సమూహముగా నువ్వు తలంచవద్దు. కానీ నీవు ప్రభువు దగ్గర నమ్మకమైనటువంటి దేవునితో వ్యక్తిగతమైన సంబంధం కలిగి, దేవునితో సజీవమైన సంబంధం కలిగి, పరిశుద్ధత విషయంలో రాజీ పడకుండా నీ జీవితాన్ని జీవిస్తూ, నీవు అటువంటి రాజీ పడకుండా తమ జీవితాన్ని జీవించే ఆ కొద్ది మందితో నువ్వు సహవాసం కలిగి ఉండు. Don't look at the crowd. Don't look at the majority. Look at the minority. Look at the remnant. ఆయన శేషమును చూడు. శేషము దేవునికి ప్రాముఖ్యమైనది అనే విషయాన్ని ఉదయకాల సమయంలో మనం జ్ఞాపం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి అనేక వేల మంది వచ్చినారు, కానీ వారందరూ కూడా సిలువ దగ్గరకు యేసు ప్రభువారిని వెంబడించలేదు. ఓన్లీ ద రెమనెంట్. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు ఆ 11 మంది మాత్రమే ఆయనను వెంబడించి ఉన్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఏ గుంపులో ఉన్నావు? చచ్చిపోయినటువంటి వెంటిలేటర్ మీద ఉన్నటువంటి మెజారిటీ గుంపులోనే ఉన్నావా, లేక మరి ప్రభు కొరకు నమ్మకంగా ఉండేటువంటి ఆ రెమనెంట్లో నువ్వు ఉన్నావా, ఆ శేషంలో నువ్వు ఉన్నావా? కొందరు నా దగ్గర ఉన్నారు. తమ యొక్క వస్త్రములను అపవిత్రపరచుకొనని, తమ యొక్క ప్రవర్తనను అపవిత్రపరచుకొనని, తమ యొక్క జీవితమును అపవిత్రపరచుకొనని కొందరు నాతో ఉన్నారు. కొందరు నాతో ధరించుకొనని, తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులోని యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో సంచరించెదరు. బైబిల్ గ్రంథంలో తెల్లని వస్త్రముల గురించినటువంటి మరి అనేకమైన సందర్భాల్లో ప్రభు తెలియచేసి ఉన్నారు. మరి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్లయితే, అది మహిమ శరీరాన్ని మనం ధరించుకుంటాం, మనం మహిమ వస్త్రాలను కలిగిన వారంగా ఉంటాము అనేటువంటి ఆలోచనను అపోస్తలుడైన పౌలు తెలియచేస్తూ ఉంటున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మనం ఆ విషయాన్ని మనం చూస్తూ వచ్చినాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనంలో 24 మంది పెద్దలు వారు తెల్లని వస్త్రములు ధరించిన వారుగా సింహాసనాసీన చుట్టూ కూడా ఉంటారు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 13-14 వచనాల్లో మరి భూలోకములోని ప్రజలందరూ కూడా ఆయన అంగీకరించిన వారందరూ కూడా, ఆయా భాషల్లో ఉన్న వారందరూ కూడా, యేసు క్రీస్తు రక్తంలో కడగబడిన వారందరూ కూడా వారు తెల్ల అంగీలను ధరించుకొని ఆ యొక్క మట్టలను పట్టుకుని ప్రభుని స్తుతిస్తారు అనే విషయాన్ని మనము వ్రాయబట్టాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 8వ వచనంలో ఈ తెల్లని వస్త్రం గురించి మాట్లాడుతూ ప్రభు చెప్పినటువంటి మాట ఏమిటంటే, అది పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు. అవును ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరి రక్తం ద్వారా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రాయశ్చిత్త బలి ద్వారా మనము నీతిమంతులుగా చేయబడి ఉన్నాము. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఆ నీతిమంతులుగా చేయబడిన దినం దగ్గర నుంచి ఆయన మనల్ని శుద్ధీకరణ చేస్తున్నాడు. మన హృదయంలో, మన తలంపుల్లో, మన అంతరంగంలో ఉన్న పాపమును ఆయన కడుగుటకు తన వాక్యము ద్వారా
పరిశుద్ధాత్మ దేవుడు మరి వారి యొక్క ప్రభు యొక్క ప్రాయశ్చిత్త బలిని బట్టి ప్రభు యొక్క రక్తమును బట్టి మనము ప్రతి దినము కూడా మనం కడగబడాలి. మనము తెల్లని వస్త్రములు ధరించినటువంటి ఆ యొక్క గుంపులో మనం ఉండవలసిన వారం అంటున్నాం. సార్దీస్ సంఘంలో ఉన్నటువంటి ఆ యొక్క రెమనెంట్ గురించి ప్రభు మాట్లాడుచున్నాడు. తమ యొక్క వస్త్రములను అపవిత్రపరచుకొని కొందరు ఉన్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఆ యొక్క గాడ్లీ రెమనెంట్ వలె మనం ఉన్నామా? వస్త్రములను మలినపరచుకునే వారి వలె మనం ఉన్నామా? నీతి జీవితం మనం జీవించే వారి వలె మనం ఉన్నామా? ఈ లోకంలో నువ్వు యథార్థంగా జీవించడం ప్రారంభించినప్పుడు, ఈ లోకంలో పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి ప్రారంభించినప్పుడు, నువ్వు అనేకమైన వాటికి నో అని చెప్తున్నప్పుడు నువ్వు ఒంటరిగా చేయబడతావు. నువ్వు కొద్ది గుంపులోనికి వస్తావు. వెన్ యూ బిగిన్ టు లీడ్ ఎ లైఫ్ ఆఫ్ రైచియస్నెస్, యూ విల్ బి లెఫ్ట్ యాజ్ ఎ రెమనెంట్. నువ్వు తక్కువ ఆ యొక్క శేషంలోనికి వస్తావు. అయినప్పుడు కూడా పర్వాలేదు, ప్రభు మనతో ఉండినట్లయితే మనము శేషముగా ఉండినప్పుడు కూడా పర్వాలేదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మనం పరిశుద్ధంగా జీవించడానికి మనం ఇష్టపడుచున్నామా? మనం ప్రశ్నించుకోవలసిన వారం ఇచ్చున్నాం. ప్రభు ఇంకా ఇస్తున్నటువంటి వాగ్దానాన్ని మనం జ్ఞాపం చేసుకుందాం. 5వ వచనము, జయించువాడు అలాగు తెల్లని వస్త్రములను ధరించుకొనును, జీవగ్రంథములో నుండి అతని పేరెంత మాత్రము తుడుపు పెట్టక నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకుందును. ఈ లోకంలో ఆయనను ఒప్పుకునే కారణం చేత, ప్రభువును ఒప్పుకునే కారణం చేత ఈ లోకంలో వెలివేయబడినప్పుడు కూడా, ఈ లోకంలో శేషముగా చేయబడినప్పుడు కూడా, కొద్దివారి యొక్క గుంపులో ఉండినప్పుడు కూడా వారు ప్రభువుని వెంబడించిన కారణం బట్టి ప్రభు వారు చెప్తున్నారు, వారి జీవ గ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుట అతని పేరు ఒప్పుకుంది. దేవుని యొక్క జీవ గ్రంథమందు మన పేరు వ్రాయబడటం అద్భుతమైన విషయం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. నిర్గమకాండ గ్రంథం నుంచి కూడా మనం ఆలోచన చేసినట్లయితే 32వ అధ్యాయము 33వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటారు. మరి ఆయన జీవ గ్రంథం, పాప క్షమాపణ పొందిన వారు జీవ గ్రంథంలో వారి పేర్లు లిఖించబడతాయనే విషయాన్ని మరి ప్రభువారు తెలియచేస్తున్నారు. మరి లూకా సువార్త 10వ అధ్యాయం 20వ వచనంలో మరి పరలోకమందు మీ పేర్లు వ్రాయబడినందుకు సంతోషించమని ప్రభువు చెప్తుంటున్నారు. అపోస్తలుడైన పౌలు మరి ఆ యొక్క ఫిలిప్పీ సంఘానికి రాస్తూ తనతో సహకారులుగా ఉన్న వారి గురించి మాట్లాడుతూ, మీరు నాతో సహకారులుగా ఉన్నారు, జీవ గ్రంథమందు మీ పేరు వ్రాయబడి ఉన్నదని పౌలు చెప్పడాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. మరి అలాగనే ప్రకటన గ్రంథం మరి 20వ అధ్యాయంలో జీవ గ్రంథంలో లేని వారి పేర్లు, వారు జీవ గ్రంథంలో ఎవరి పేర్లు అయితే వ్రాయబడలేదో వారు మండుచున్న అగ్నిగుండంలో పడవేయబడుదురు అనేటువంటి హెచ్చరికను ఇవ్వటాన్ని మనం చూస్తూ ఉన్నాం. యోహాను మరి తన సువార్తల్లో 5వ అధ్యాయం 24వ వచనంలో, 6వ అధ్యాయంలో తిరిగి 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవమును గురించిన విషయాల్ని ఆయన ప్రస్తావన చేయటాన్ని మనము జ్ఞాపం చేసుకోవాలి. కానీ ప్రకటన గ్రంథంలో యోహాను మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క ఆయన ఉంచినటువంటి జీవ గ్రంథమును గురించి 6 సార్లు ఆయన ఈ యొక్క మాటలను, జీవ గ్రంథము అనేటువంటి పదాన్ని 6 సార్లు మనము ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. 3వ అధ్యాయము 5వ వచనంలో మనం చూచినాం. మరి 13వ అధ్యాయము 8వ వచనంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. 13వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే మరి భూ నివాసులందరూ అనగా జగత్తుత్పత్తికి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేదురు. ఎవరు చేస్తారు? జీవ గ్రంథమందు మరి పేర్లు వ్రాయబడని వారు ఈ యొక్క అంత్యక్రీస్తుకు నమస్కారం చేస్తారు అని చెప్తున్నాడు. 17వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసినట్లయితే, 17వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్లయితే మరి అక్కడ ఇలాగన వ్రాయబడి ఉన్నది, నీవు చూచిన ఆ మృగము ఉండెను,
కానీ ఇప్పుడు లేదు. అయితే అది అగాధ జన్మలో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోటుకును సిద్ధంగా ఉన్నది. భూనివాసుల్లో జగత్తుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగముండెను కానీ ఇప్పుడు లేదు. అయితే ముందుకు వచ్చున్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడుదురు. తిరిగి మరి 20వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూచినట్లయితే 20వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూచినట్లయితే మరి ఇలా వ్రాయబడినది, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచి తిని అప్పుడు గ్రంథములు విప్పబడెను. మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడిన వాని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. తిరిగి మరి ఆ యొక్క 15వ వచనాన్ని మనం చూసినట్లయితే ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో వేయబడెను. తిరిగి 21వ అధ్యాయము మరి 27వ వచనాన్ని మనం చూసినట్లయితే ఇలా వ్రాయబడింది, గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథము ముందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించరు, కానీ నిషిద్ధమైనదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలో ప్రవేశింపడు. 6 సార్లు యోహాను ఇక ప్రత్యక్షతలో రాస్తున్నాడు, అయ్యా ఒక గ్రంథం ఉంది, అది జీవగ్రంథం. జీవగ్రంథంలో నీ పేరు వ్రాయబడకపోయినట్లయితే నీవు మండుచున్న అగ్నిగుండంలో పడవేయబడతావు. ప్రామాణికం. జీవగ్రంథంలో మన పేరు వ్రాయబడటం ప్రామాణికము. దట్స్ ద మెషర్. ఓటర్ ఐడి కార్డు లేకపోతే మనం ఓటు ఎలాగ వేయలేమో, పాస్పోర్ట్ లేకపోతే నువ్వు ఎలాగ విదేశాలకు వెళ్ళలేవో, జీవగ్రంథమందు నీ పేరు వ్రాయబడకపోతే దేవుని యొక్క రాజ్యంలో మనము ప్రవేశించము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సార్దీస్ సంఘం వెంటిలేటర్ మీద ఉన్నటువంటి సంఘంగా మనం చూస్తూ ఉన్నాం. కానీ రెమినెంట్ ఉన్నారు. వారు తమ వస్త్రములను పవిత్రపరచుకున్నారు, తమ వస్త్రములను అపవిత్రపరచుకునలేదు, తమ వస్త్రములను తెల్లగా ఉంచుకుని ఉన్నారు. మలినము మచ్చ అంటని వారుగా వారు జీవిస్తున్నారు. ఎలాగ సాధ్యము? వారు ప్రతి దినము కూడా దేవుని సన్నిధిలో తమ హృదయములను శుద్ధి చేసుకొనొచ్చు, తమ పాపములను ఒప్పుకొనొచ్చు. దేవుని సన్నిధిలో వారు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుచు ఆయన రక్తమును ఆశ్రయిస్తూ వారు నీతిగా జీవించడానికి ఇష్టపడిన వారు ప్రభువుతో సంచరిస్తారు. ప్రభువు తన యొక్క దూతల ఎదుట ఒప్పుకుంటాను అని చెప్తున్నాడు. వారి పేరు తుడిచిపెట్టను అని చెప్తున్నాడు. దేవుని సముఖ జీవ కవిలలో నీ పేరుందా? నా పేరుందా? దట్స్ ద అల్టిమేట్. దట్ ఈస్ ద అల్టిమేట్. ఉదయకాల సమయంలో మన యొక్క ఆత్మీయ జీవితం యొక్క ప్రామాణికత, మన యొక్క గురి ఏమిటి అని అంటే, వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ అవర్ లైఫ్? వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ అవర్ ఇటర్నల్ లైఫ్? అది ఏమిటంటే, జీవగ్రంథములో ఎవరి పేరు వ్రాయబడుతుందో వారే వెళ్తారు. ప్రభువారు చెప్తుంటున్నారు, ఆయన రక్తంలో కడగబడకుండా, ఆయన రక్తమును ఆశ్రయించకుండా, ప్రాయశ్చిత బలిగా అయినటువంటి దేవదేవుడు నీ కొరకు నా కొరకు ఈ లోకంలోకి శరీరధారిగా వచ్చి ప్రాయశ్చిత్త బలిగా ఆయన తిరిగి లేచినాడు. ఆయనను ఆశ్రయించకుండా జీవగ్రంథంలో నీ పేరు వ్రాయబడదు. ఉదయకాల సమయంలో ప్రభు చెప్తూ ఉంటున్నాడు, వారు నాతో సంచరిస్తారు, వారి పేరు నేను తుడుపు పెట్టను, తండ్రి ఎదుట నేను వారిని ఒప్పుకుంటాను. ద రెమినెంట్. ఉదయకాల సమయంలో దేవుని చేత మనం హెచ్చరిక చేయబడుచున్నామా? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సార్దీస్ సంఘమునకు ఆయన 4 హెచ్చరికలు ఇచ్చి ఉన్నాడు. మెళకువగా ఉండమని చెప్పి ఉన్నాడు. ఆయన బలపరచమని చెప్పి ఉన్నాడు. ఆయన ఇచ్చినటువంటి వాక్యాన్ని, ఆయన ఇచ్చిన ఉపదేశాన్ని జ్ఞాపం చేసుకోమని చెప్పి ఉన్నాడు. ఇదిగో ఆయన వాక్యమునకు విధేయత చూపుడు కొరకు పశ్చాత్తాపడి ఆయన వాక్యమునకు విధేయత చూపమని చెప్తూ ఉంటున్నాడు. ప్రభువారు రెమినెంట్ గురించి చెప్తున్నాడు, ఆ శేషం గురించి చెప్తున్నాడు. ఆ శేషము మనకు మాదిరి. తమ వస్త్రములను కాపాడుకున్నవారు, వారు మెలకువగా ఉన్నారు. తమ యొక్క ఆత్మీయ జీవితములు మరి మలినము కాకూడదని వారు మెలకువగా ఉన్నవారు ఈ రెమినెంట్, ఈ శేషము పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. వారి పేర్లు జీవగ్రంథంలో ఉన్నవి,
తండ్రి ఎదుట నేను ఒప్పుకుంటానని చెప్తున్నాడు. ఉదయకాల సమయంలో ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ పేరు జీవ గ్రంథంలో వ్రాయబడినదా? ప్రశ్నించుకుందాం, పరిశీలన చేసుకుందాం, ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ఘనమైన తండ్రి, ప్రభు, రక్షకుడు, విమోచకుడు యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ సన్నిధిలోనికి వచ్చి మీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉంటున్నాం. సార్దీసు పట్టణం మహా గొప్ప పట్టణం, శత్రు దుర్భేద్యము కానిటువంటి పట్టణం ప్రభా. దేవా, ఈ యొక్క మహా గొప్పదైనటువంటి పట్టణంలో నేను ప్రభా, నేను ఈ యొక్క పట్టణంలో ప్రభా, నేను ప్రభు కోరేష్ వారు మెలకుగొన్న కారణం చేత, సార్దీసు వారు ప్రభా నేను సోమరులు ప్రభువారు ప్రభా మెళుకుతనం లేని కారణం చేత ప్రభా శత్రు దుర్భేద్యమని పట్టణాన్ని ప్రభా వారు అప్పగించి ఉన్నారు ప్రభా. శత్రువులు చేత పట్టబడింది ప్రభా. క్షీణ దశకు వెళ్ళిపోయినట్లుగా మేము చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభా, మా జీవితంలో ప్రభా మేము ఆత్మీయమైన సోమరతనంను విడిచిపెట్టి ప్రభా పాపంలో పడిపోకుండా, సాతానుకు మా యొక్క ఆత్మీయ జీవితాలను అప్పగించుకోకుండా, ఓ ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి ఆ గొప్పదైనటువంటి ఆజ్ఞను మేము ప్రభా మెలకువతో ప్రభా చేత పట్టుకోవడానికి కృప చూపి నడిపించండి. మీతోని సజీవమైన సహవాసంలో ఉండటానికి మీరు మాకు నేర్పించండి ప్రభా. మేము మెలకువగా ఉండటానికి, సహోదరులను బలపరచడానికి ప్రభా మీరు మాకు ఇచ్చిన ఉపదేశాన్ని జ్ఞాపం చేసుకోవటానికి ప్రభా మేము ప్రభా పశ్చాత్తాపడి ప్రభా నేను మీ వాక్యానికి విధేయత చూపడానికి కృప చూపమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. దేవా, మా యొక్క ప్రభా నైతిక జీవితం పరిశుద్ధమైనదిగా ఉండటానికి కృప చూపండి ప్రభా. జీవ గ్రంథంలో మా పేరు ఉన్నదో లేదో ప్రభా మేము పరీక్షించుకోవడానికి సహాయం చేయండి. ద అల్టిమేట్ గోల్ ఈజ్ టు నో దట్ వెదర్ అవర్ నేమ్స్ ఆర్ రిటర్న్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్. ప్రభా మా జీవితంలో ప్రభా అత్యధిక ఉన్నతమైనటువంటి గురి ఒకటి, జీవ గ్రంథంలో మా పేరు వ్రాయబడినదా లేదా ప్రభా సహాయం చేయండి, కృప చూపండి. ఆ శేషము వలె ఉండుటకు, సార్దీసు సంఘంలో ఉన్నటువంటి ఆ శేషము వలె ఉండుటకు మీరు మాకు కృప చూపని, పశ్చాత్తాప ఆత్మను మా మీద ఉంచి మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి, ప్రశ్నించుకోవటానికి కృప చూపు నడిపించమని ప్రభా ప్రార్థనాత్మ మా మీద ఉంచి ప్రభా నేటి దినాల్లో మీరు రాక బహు సమీపంగా ఉన్న దినాల్లో మీరు అకస్మాత్తుగా వస్తానని చెప్పినారు కనుక ప్రభా మిమ్మల్ని శరీరముతోనైనాను శరీరం లేకైనాను ప్రభా నేను ప్రభా మిమ్మల్ని ఎదుర్కోవాల్సిన సమయంలో ప్రభా సిద్ధపడిన వారముగా ఉండుటకు కృప చూపు నడిపించమని ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృపా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసము మనకును ఆయన ప్రేమించు బిడ్డలకు శేషముగా జీవించుటకు ఇష్టపడుచున్న వారందరికీ సదా తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ కూడా వందనాలండి. ప్రభువు